నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలని సూచన. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. విద్యార్థుల్లో భక్తిభావం, మానవీయ కోణం, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ధ్యేయం. టీటీడీ పాఠశాలల్లో ఘనంగా ప్రారంభమైన సద్గమయ శిక్షణా తరగతులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. తమ సమస్యలను విన్నవించేందుకు అర్జీదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కలెక్టర్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. అందరి అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేందర్ పాడేల్తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడాల్, డిఆర్ఓ, ఆర్డీఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి అర్జీలు అందజేశారు. ప్రజలు చెప్పిన సమస్యలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విచారణ జరిపించి పరిశీలిస్తామని సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియజేశారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా నేడు తమ వద్దకు పలు భూ సమస్యలు, ఇతరితర సమస్యలు అర్జీదారులు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటిని విచారణ జరిపించి అర్జీదారులకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. నేడు అనగా 28వ తారీఖు జూలై నెల 4వ సోమవారం ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ శ్రీకాళహస్తిలో పీజీఆర్ఎస్ చేయడం జరిగింది. పీజీఆర్ఎస్లో ప్రస్తుతానికి మనకి ఇప్పటి వరకు వచ్చిన అర్జీలు 8 అర్జీలు రాగా 8లో 6 అర్జీలు భూ సమస్యలుగానే ఉంటుంది. అంటే 70 to 80% రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ శ్రీకాళహస్తికి వచ్చేటి అన్నీ కూడా ఇవే ఉంటున్నాయి, ఈ భూ సమస్యలు ఉంటున్నాయి. అవి కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మీ అందరికీ విన్నపించుకున్న శ్రీకాళహస్తి మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వేదికొండ సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు. తిరుపతిలో సోమవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీమతి రోజా గారు మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు. మేము ఆమెను గౌరవంగానే చూస్తున్నాము. ఇప్పుడు ఒక స్త్రీ అందులో ఆమె మధ్య నగరి ప్రజలచే వారి అభిమానంతో ఎన్నిక కాబడినటువంటి గాలి ముద్దుకృష్ణనాయుడు గారు, మాజీ మంత్రివర్యులు తనయుడు గాలి భానుప్రకాష్ గారు మీద కొన్ని మాటలకు కూడా చెప్పలేనటువంటి భాషలో, సంఘంలో ఉపయోగించినటువంటి భాషలో ఆమె కొన్ని ఆరోపణలు చేస్తూ, సరే శాసనసభ్యులైనా ఏం ఓడిపోయిన శాసనసభ్యురాలు ఆయన మీద మాట్లాడింది అనుకుంటే సరేలే అనుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ తండ్రిని కూడా ముద్దుకృష్ణనాయుడు గారిని సంబోధిస్తూ ఆయన ఒక లెక్చరర్గా ఉన్నాడు అది ఇదని చెప్తూ గాలి నా కొడకని ఇతన్ని చేస్తూ ఒక టీవీ ఛానల్లో ఆమె సంభాషణ చూసి నిన్నే ఊర్లో లేను, నేను ఒంగోలుకి పరిశీలకున్నాను కాబట్టి
అందుబాటులో లేను తెలిసింది. మీకు తెలుసు ముదికృష్ణ నాయుడు గారు అంటే. ముదికృష్ణ నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ స్థాయిలో చర్చించుకోదగినటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినాక ఒక ప్రొఫెసర్గా ఆయన లెక్చరర్గా మంచి ఉపాధ్యాయులుగా ఉండి మంచి ఉపాధ్యాయులుగా కీర్తి పొందుతూ ఉన్న దశలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆకర్షించి 83-84 మధ్యలో వచ్చి శాసనసభ్యులుగా ఎన్నికయ్యాడు పుత్తూరుకి. పుత్తూరు నియోజకవర్గం అనామకంగా ఉండింది ఆ రోజుకు. వీరు వచ్చినాక మీకంతా తెలుసు, రోడ్లు గాని, ప్రతి గ్రామానికి రోడ్లు గాని, విద్యుత్తు సబ్ స్టేషన్లు గాని, వైద్యశాలలు గాని అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మహనీయుడైన. అంతేకాదు ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తునిచ్చి శాసనసభ్యులుగా ఎంపీలుగా తయారు చేశాడు. ఆ కోవకే చింతామోహన్ గారు సత్యవేడ్ ఎమ్మెల్యే, ఇంతకుముందు ఎక్స్ నగరి రాజు గారు, నగరి దొరసాం రాజు గారు, ఇలాంటి వారిని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో మందికి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి మహా వ్యక్తి అయిన ముద్దుకృష్ణ నాయుడు గారి గురించి కామెంట్ చేసిన వ్యక్తి లేరు, నాకు తెలిసి మీకు అందరికి తెలుసు. అటువంటి వ్యక్తిని వర్గంగా మాట్లాడుతూ భానుప్రకాష్ గారి మీద ఆ మాటల్లో కూడా ఒక చిన్న ఆరోపణ చేయలేకపోయింది. ఒక చిన్న ఆరోపణ, అవినీతి ఆరోపణ గురించి కూడా మాట్లాడలేని అవకాశం వచ్చింది నాకు లేదు. కాబట్టి నీ మీద ఒక భానుప్రకాష్ చెప్పిందే కాదు, నువ్వు సినిమా హీరో అని చెప్పుకుంటున్నావు, పెద్ద గుర్తింపు కలిగిన హీరో ఏం కాదు. సావిత్రి లాగో, కృష్ణకుమార్ గారు లాగో, అంజలి గారు లాగో, భానుమతి గారు లాగో పెద్ద కీర్తి పొందినటువంటి ఆమె ఏం కాదు. నువ్వు రాష్ట్రపతి అవార్డులు ఏం పొందలేదు. ఒక యాంపు నటివి, నీకు సినిమాలు కూడా అవి కూడా పోయలేకే ఒక చిరంజీవి బాలకృష్ణ గారితో ఉన్న కాబట్టి కొంత నీకు గుర్తింపు వచ్చింది, అంత ముందుకు లేదు. సరే, అది నీ యొక్క విషయం, నీ భవిష్యత్తు మాకు అక్కర్లేదు. నువ్వు ఆ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చావు? సినిమాల్లో నీకు ఆదరణ తగ్గింది, రాజకీయాల్లోకి వచ్చావు. రాజకీయాల్లో కూడా నువ్వు ఓటమి అన్ని పాలయ్యేటప్పుడు ఈ వ్యాంపు జబర్దస్తి ద్వందార్థాలతో ఉన్నటువంటి జబర్దస్తిలో ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఉన్నావు నువ్వు, అంతే తప్ప నీకు లేదు. సరే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దయతో రాజకీయాల్లోకి ప్రవేశించావు. చంద్రగిరి నియోజకవర్గంలో ఓడిపోయినావు, నగర్లో ఓడిపోయినావు ఒకసారి, మళ్ళా రెండోసారి వచ్చి నన్ను ఈసారిగా నువ్వు ఓడిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని ఆడమనిషిగా కొంగు సావి యాచించావు. సరే, నగర ప్రజలు ఏదో నీకు అవకాశం కల్పించారు, సంతోషమే. ఎక్కడన్నా నీ అభివృద్ధి చేసిన దాఖలాలు ఉంటే చెప్పు, మేము అడుగుతున్నాం ఇప్పుడు. ఎస్, మేం కాదు, ప్రజలందరూ అడుగుతున్నారు ఇప్పుడు. ప్రజలకి నువ్వు ఆనాడు రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులు ఎంత, రాజకీయాల్లోకి వచ్చినాక నీ ఆస్తులు ఎంత? నిజమే, కర్ణాటకలో బెంగళూరులో నీ భవనం ఎక్కడిది, ఎప్పుడు నిర్మించావు? ఎన్ని సినిమాల్లో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి నిర్మించావు? నగర్లో ఒక పెద్ద భవంతిని నిర్మించుకున్నావు. ఇన్ని రోజుల నగరికి రాజకీయం చేసినటువంటి గౌరవనీయులు చెంగారెడ్డి గారు కానీ, దొరసానాయుడు గారు కానీ, ముదికృష్ణ నాయుడు గారు కానీ అటువంటి భవనాలు ఎక్కడా లేరే. ఎప్పుడు ముదికృష్ణ నాయుడు గారు దేవస్థానం గెస్ట్ హౌస్లో ఉండేవాడు పాము ప్రజానాయకుడు అంటే. అలాంటి స్థితి నువ్వు మళ్ళా హైదరాబాద్లో ఒక భవనం, చెన్నైలో ఒక భవనం ఉన్నది, దాన్ని ప్రశ్నించినాడు. తప్పేముంది? ఆయన భానుప్రకాష్ గారు ప్రశ్నించారు. సమాధానం చెప్పు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైట్ పేపర్ రిలీజ్ అయ్యి, నేను పలానా పిక్చర్లో పలానా ఇదిలో పలానా యాంపుగా చేసి నేను కోట్లు సంపాదించాను, ఇన్ని ఇది వచ్చాను అని చెప్పు. ఒక ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజల్లో ఉండే యువకుడు, అవినీతి మచ్చంటూ తిరిగినటువంటి యువకుడు, ఈరోజు మేమంతా గర్వపడుతున్నాం ముదికృష్ణ నాయుడు గారి అభిమానులుగా కూడా. ముదికృష్ణ నాయుడు గారు తనయుడు ఒక చిన్న అవినీతి మరక కూడా లేకుండా పాలన చేస్తున్నాడంటే నగర ప్రజలందరూ కూడా, మేము కూడా, మాలాంటి వాళ్ళని కూడా ఎంతో ఆనందపడుతున్నాం, గర్విస్తున్నాం. అలాంటి దశలో ముదికృష్ణ నాయుడు గారు విగ్రహాలు పెడితే కామెంట్ చేస్తావా? నీకుందా అర్హత? ఎక్కడమ్మా నువ్వు? ఏంటి నీ భాష ఏంటి? నువ్వేంటి అసహించుకుంటున్నారు? ఒక పక్క వస్తుందిలే, ఆంధ్ర ఆడుదామా, ఏందది ఆంధ్ర ఆడుదామా, ఆంధ్ర ఆడుదాం, ఆంధ్రాలో అవినీతి భోగోతం కూడా వస్తుంది, త్వరలోనే సీరియల్లో వస్తుండవు, తెలుస్తుంది ప్రజలకి ఏంటి అనేది. కాబట్టి ఆమె ఆ భాషని వెనక్కి తీసుకోవాలి. మీకు సభ్యత మాకు అడ్డొస్తుంది. పిల్ల పిత్రేగాడు పెద్ద పిత్రేగాడు, పిల్ల పిత్రేగాడు పెద్ద పిత్రేగాడు, పిల్ల పిత్రేగాడు పెద్ద పిత్రేగాడు. నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీను, నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీను, నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీను. ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు శ్వేతపత్రం తెలియజేయండి. ఆమె వెళ్ళిన ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి.
ఈమె స్త్రీ అండి? ఆ విలువలు ఉన్నాయండి ఆమెకి? మీరే చెప్పండి. విలువలు కోల్పోయినటువంటి స్త్రీ ఆమె. గాలి నా కొడుకు అంటే ఈయన కొడుకు అయితే ఏమవుతాడు? వాళ్ళ తండ్రి. సంస్కారం ఉందా మీకు? మేము సంస్కారం ఉన్నాం కాబట్టి అడుగుతున్నాం. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎక్కడ తల పెట్టుకుంటావు? ఓహో, నీకు సిగ్గు ఉంటే కదా, సిగ్గు శరం ఉంటే కదా వాళ్ళకి. ముద్దుకృష్ణ నాయుడు గారి గురించి మాట్లాడిన మాటల్లో గాలి అనే పదాలని నువ్వు ఉపసంహరించుకోవాలి, లేకుంటే ప్రజల చేత తీరిన అవమానం చెందుతావని రోజాని హెచ్చరిస్తున్నాం. నీవు నీ స్థాయిని మరిసిపోయి చంద్రబాబు నాయుడు గారిని, అంతకుముందు లోకేష్ గారిని కూడా అనేక పర్యాయంలో మాట్లాడింది. అసలు లోకేష్ గారు గురించి నీకేం అర్హత ఉందో ఎవరికొందో ప్రజలే చూశారు, తెలిసారు. ఎన్ని వద్దు, నేను ఆ వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఆమె తక్షణం క్షమార్పణ చెప్తూ ఆమె నిజాయితీ ఉంటే నీతి పరురాలని చెప్పుకుంటాం కాబట్టి మేము తేల్చాల్సిన పని నీ గురించి ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు నిజాయితీని రుజువు చేసుకోవాలనుకుంటే ఉంటే, లేదనుకుంటే వదిలేయి. చేసుకోవాలనుకుంటే వైట్ పేపర్ రిలీజ్ చేయి. బెంగళూరులో ఆస్తి, చెన్నైలో ఆస్తి, హైదరాబాద్లో ఆస్తి, నగర్లో ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది. నేను 200 రూపాయలకు కూడా పాలుమారి 2000కు కూడా అని అందరికీ తెలుసు. సినిమా స్వామివారి దర్శనం టికెట్లు కూడా నువ్వు అమ్ముకుంటున్నానే అభియోగాలు ఉన్నాయి నీ మీద. నువ్వు కాదని రుజువు చేసుకో. అవన్నీ మేము కాదు చెప్పేది. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నావు. మచ్చలేని వ్యక్తి గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు. ఆరు గురించి, ఆ కుటుంబం గురించి మాట్లాడే అర్హత, కనీస అర్హత నీకు లేదు. నీకు ఆ విలువలు లేవు. ముద్దుకృష్ణ నాయుడు గారు అంటే ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళని ప్రశ్నించినటువంటి వ్యక్తి, అసెంబ్లీలో సవాల్ చేసినటువంటి వ్యక్తి. నీ నాయకుడికే దిక్కు లేదు. నీవు వచ్చి మాట్లాడే అర్హత నీకెక్కడిదమ్మా? కాబట్టి మేము స్త్రీగా ఆమె కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రదర్శించగలం. మాకు సంస్కారం ఉంది. మాకు చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, మాకు సోదరి మనులు ఉన్నారు, తల్లి. కాబట్టి నీ యొక్క విలువలు నీకే తెలుసు. మీకు ఆ సంస్కారంతో ఉంది కాబట్టి నువ్వు లేక బహిరంగంగా ప్రదర్శించలేకున్నావు. కాబట్టి నువ్వు తక్షణం క్షమార్పణ చెప్తూ ముద్దుకృష్ణ నాయుడు గారి పేరు, ముద్దుకృష్ణ నాయుడు గారి సహాయం తీసుకోలేదా నువ్వు? రాజకీయాల్లో లేవా? మేమంతా ఆ రోజు లేమా? ఆయన సలహాలు తీసుకుని ఈ జిల్లాలో ముద్దుకృష్ణ నాయుడు గారు అంత నీతిపరుడు, నిజాయితీపరుడు, సంస్కారవేత్త లేడు అని నువ్వు చెప్పిన దాఖలాలు లేవా? కాబట్టి ఖబర్దారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ను వయోభారం పేరుతో తొలగించడం తగదని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని ఇప్పుడు తొలగిస్తే మరో ఉపాధి దొరకదని, మానవత్వంతో వారిని కొనసాగించాలని కోరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తున్న వారిలో 50 ఏళ్లకు పైగా ఉన్నవారిని సుమారు 30 మందిని తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పందిస్తూ, సెక్యూరిటీ గార్డులను నియామకం చేసే సమయంలో 50 ఏళ్లు పైబడితే ఉద్యోగంలో ఉండరు అని చెప్పి ఉండాల్సిందని, అలా కాకుండా ఇప్పుడు అర్ధాంతరంగా వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తే వారు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. మరో చోట పని దొరకదు కాబట్టి వారిని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించి సెక్యూరిటీ గార్డులను కొనసాగించి టెంపుల్లో వివిధ ప్రాంతాలలో వినియోగించుకోవాలని సూచించారు. అలాగే హోంగార్డులను ట్రాఫిక్ విధులు కాకుండా కంచు గడప వద్ద విధుల్లో వినియోగిస్తే భద్రత పటిష్టంగా ఉంటుందని, అలాంటివి సరిచేయాలని కోరారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో చాలా నిరుపేదలు స్వీపర్లుగాను, సెక్యూరిటీగాను పనిచేస్తూ ఉంటారు. ఈ సెక్యూరిటీలుగా పనిచేసే వారిని నిన్నటికి నిన్న 30 మందిని ఒకేసారి విధుల నుంచి తొలగిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు, మీరు ఆలోచించండి. ఒక నిర్దిష్టమైన వయస్సు పరిమితి అనేది సెక్యూరిటీ వ్యవస్థ కావాలా? అది జాయినింగ్ చేసుకునేటప్పుడు ఉండాలి. 45 సంవత్సరాల పరిమితి లేదా 50 సంవత్సరాల పరిమితి లోపలే ఉండాలి అనేది శ్రీశైలంలో 45 సంవత్సరాలు పెట్టుకున్నారు. మేము దాన్ని 50 సంవత్సరాలకు ఏర్పాటు చేసినాం అంటున్నారు. అది కరెక్ట్ కాదు. అది అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఒక సెక్యూరిటీని విధుల్లోకి తీసుకునేటప్పుడు ఆ వయసుని, శారీరక దృఢత్వాన్ని తీసుకుంటారు పరిగణలోకి. ఆ వ్యక్తి 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా సంస్థలో పనిచేసేటప్పుడు ఇప్పుడు 50 సంవత్సరాలు నీకు వయసు, నువ్వు డ్యూటీకి అనర్హుడి అంటే ఈ టైంలో వారు ఎక్కడ పోయి పనిచేయాలా, ఎక్కడ వారికి ఉద్యోగాలు ఇస్తారు, ఏ విధంగా వారి యొక్క కుటుంబాలు నడవాలా? కొత్తగా మిమ్మల్ని 60 ఏళ్ళు తీసుకోమని చెప్పట్లే, 50 ఏళ్ళు తీసుకోమని చెప్పట్లే. పనిచేస్తుండే వాళ్ళని ఇదొక సాకుగా చూపించి వాళ్ళని తొలగించడం అనేది చాలా దారుణము. ఎమ్మెల్యే గారికి మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం, ఈఓ గారికి తెలియజేస్తున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయించాలా అనేది అక్కడున్న విపరీతమైన రద్దీ ప్రదేశాల్లో యంగ్స్టర్స్ని వేయండి, రద్దీ లేని ప్రదేశాల్లో వీరిని వాడుకోండి. అలా కాకుండా ఒకేసారి 30 మందిని తొలగించడం అనేది చాలా తప్పుడు విధానంగా నేను భావిస్తున్నా.
వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఒక ట్రైన్డ్ పీపుల్, హోమ్ గార్డ్స్ అంటే ట్రైన్డ్ పీపుల్ని తీసుకెళ్ళేసి ట్రాఫిక్లో వేస్తున్నారు. ఎక్కడ ఫస్ట్ గేట్ టు 4th గేట్, వాళ్ళని టెంపుల్లో పెట్టుకోవాలా సెక్యూరిటీ పర్పస్గా. రేపు ఏదన్నా జరగరాని జరిగింది, ఒక దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగిన వాళ్ళు SPF ఉంది. దానికన్నా ముఖ్యం ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ హోమ్ గార్డ్స్ ఉండాలా. అటువంటి హోమ్ గార్డ్స్ని తీసుకెళ్ళి రోడ్లో పెట్టడం అనేది చాలా తప్పు. వారిని కూడా విత్ ఇన్ ద టెంపుల్లో సెక్యూరిటీ పర్పస్ ఎక్కడ అవసరమో వాళ్ళని అక్కడ పెట్టుకొని ఈ సెక్యూరిటీ వాళ్ళని కావాలంటే బయట ఎక్కడైనా కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఆలయ అధికారి, ముఖ్యంగా టెంపుల్ ఈఓ గారు, CSO, ఇన్స్పెక్టర్సు వీళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకొని తొలగించిన 30 మందిని వెంటనే ఉద్యోగాలు ఇవ్వండి. హోమ్ గార్డ్స్ విధుల్ని అవుట్ సైడ్ ఆఫ్ టెంపుల్ కాకుండా ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్లోకి మార్చి ఇంకా పటిష్టంగా భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను ప్రతి ఒక్కరూ పేదలను దత్తత తీసుకోవాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి దాతలను కోరారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ P4 కార్యక్రమంలో భాగంగా ధనికులు పేదలను దత్తత తీసుకోవాలని కోరారు. టాప్ 10 ధనికులు బంగారు కుటుంబాలకు మార్గదర్శకాలు అవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఉండకుండా చేసేందుకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమంలో సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందిని దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శకాలను బంగారు కుటుంబాలతో లింక్ చేసి బంగారు కుటుంబాలకు మార్గదర్శక చేయూతనిచ్చి వారి అభ్యున్నతికి పాటుపడేలా చేయాలని అన్నారు. ధనికులు వారి సంపాదించే సొమ్ములో కొంత భాగం పేదలకు ఆర్థిక సాయం చేయాలని, చదువు చెప్పించడం లేదా అవకాశాలను చూపించడం ద్వారా బంగారు కుటుంబాలకు చేయూతనివ్వవచ్చునని పేర్కొన్నారు. అధికారులందరూ ఒక బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రోత్సహించాలని, ఇప్పటికే శ్రీకాళహస్తిలో కొంతమంది దాతలు 800 మందిని బంగారు కుటుంబాల ద్వారా దత్తత తీసుకుని ఉన్నారని, ఇంకా 1100 పైచిలుకు పేదవారు ఉన్నట్లు గుర్తించామని, వారిని దాతలు ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలని, పేదవారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అధికంగా సంపాదించేవారు సంపాదించిన డబ్బుతో కొంత భాగం ఇలాంటి బంగారు కుటుంబం ద్వారా పేదలను దత్తత తీసుకుంటే రానున్న భవిష్యత్తు తరాలు బాగుంటాయని తెలియజేశారు. కాబట్టి దాతలు ముందుకు వచ్చి ఈ బంగారు కుటుంబ పథకం ద్వారా పేదలను దత్తత తీసుకుని భవిష్యత్తులో పేద ధనిక తేడా లేకుండా అందరూ సమానంగా ఉండేలా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం బంగారు కుటుంబాలనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చింది. P4 జీరో పవర్టీలో భాగంగా బంగారు కుటుంబాలు మార్గదర్శన ట్యాగింగ్ జరుగుతున్నది. దయచేసి ఆ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు సొసైటీలో ఉన్న టాప్ 10% అంటే ఎవరైతే ఎక్కువ ధనవంతులు ఉంటారో అత్యధిక పేదరికంలో ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ విన్నపించుకుంటుంది. అలాగే మన శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో 11,000కు పై చిలుక బంగారు కుటుంబాలను అయితే ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఇప్పటి వరకు 800 వరకు బంగారు కుటుంబాలని మార్గదర్శులు అడాప్ట్ చేసుకున్నారు. ఇంకా 11,000 వరకు అడాప్ట్ చేసుకోవాల్సి ఉంది. దయచేసి ప్రతి ఒక్కరికి విన్నపించుకుంటుంది ఏంటంటే, మన దగ్గర ఉన్న ₹1 ₹0.50 పావులాను వేరే పేదల ప్రజలకు ఇస్తే అది భవిష్యత్తు తరాలకి పుణ్యంగా మారుతుందని అందరికీ విన్నపించుకుంటున్నాం. దయచేసి అందరూ ఈ జీరో పవర్టీ P4 కాన్సెప్ట్ని యూటిలైజ్ చేసుకుంటూ బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలని ఎవరైతే టాప్ 10% ఉన్నారో వాళ్ళందరికీ విన్నపించుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సుమారు 45 వినతులు వచ్చాయని కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 21 మంది తమ సమస్యలు తెలపగా 24 మంది నేరుగా వచ్చి వినతులను సమర్పించారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కోరారు. నగరపాలక సంస్థ రోడ్లో వాహనాలు పార్కింగ్ అరికట్టాలని, గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద వ్యర్థాలు తొలగించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. సమస్యలను దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించేందుకు సిపిఎం నాయకులు కమిషనర్ను అభినందించారు. భవానీనగర్లోని మురుగుడు సందు ఆక్రమించి నిర్మాణం చేస్తున్న
చేస్తున్నారని పరిశీలించాలని, ఆర్డీఓ బస్టాండ్ సమీపంలో ఉన్న పెద్ద గుంత పూడ్చాలని, చెట్టు కొమ్మలు నరికిన వెంటనే తొలగించాలని, భూగర్భ డ్రైనేజీ కాలువలు ఓవర్ఫ్లో అరికట్టాలని, మసీదు వీధిలోని చెత్త కుప్పలు తొలగించాలని, లీలామహల్ నుండి కరకంబాడి మార్గంలో వీధి దీపాలు వెలిగించాలని, గంగమ్మగుడి మార్గంలో కాలువలు ఏర్పాటు చేయాలని, గిరిపురం నందు వేసిన బోర్కు మోటారు బిగించాలని, బైరాగిపట్టిలో సెట్ బ్యాక్ లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వెంకటరెడ్డి కాలనీలో పగిలిన పైప్ లైన్ లీకేజీ మరమ్మతులు చేయించాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, వెటనరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సద్గమయ శిక్షణ కార్యక్రమం తిరుపతి తిరుమలలోని టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తిరుపతిలోని ఎస్జీఎస్ హైస్కూల్, ఎస్వి ఓరియంటల్ హైస్కూల్, ఎస్వి హైస్కూల్, ఎస్కేఆర్ ఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, ఎస్పీ బాలికల పాఠశాల, తాటితోపులోని ఎస్కేఎన్ హైస్కూల్, తిరుమలలోని ఎస్వి హైస్కూల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఎంపిక చేయబడ్డ అధ్యాపకులచే శిక్షణ ఇస్తున్నారు. సద్గమయ కార్యక్రమంలో విద్యార్థులకు భక్తిభావం, భగవద్గీత పరిచయం, మానవీయ కోణం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, క్విజ్, సింహాకలోకనం, విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, వాస్తవ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సమాజంలో భాగస్వామ్యం, నైపుణ్యాలు, మన సంస్కృతి సంప్రదాయాలు తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 31వ తేదీన చివరి రోజు శిక్షణ అనంతరం విద్యార్థులకు సంబంధించిన అంశాలపై పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి ఎస్జీఎస్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీరామ్, రఘునాథ్, డిఈఓ వెంకట సునీల్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 6-7 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. మరి అంత అవసరం ఏదన్నా ఉందా ఈ కార్యక్రమాన్ని అంత పట్టుదలగా మన కార్యనిర్వహణాధికారి వారు జరపాలి అనుకోవటంలో అనేది కాస్త మనం ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే దాదాపుగా అన్ని పాఠశాలల్లో మనకి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్చేటప్పుడు ఎందుకు చేర్చారు ఆ పాఠశాలలు అంటే అక్కడ మంచి చదువు ఉంటుంది, మంచి విద్య అక్కడ ఆ పాఠశాలలో మనకు లభిస్తుంది, దానికని చేర్చామని అంటారు. మరి ఇక్కడ మంచి విద్య అన్నారు. మరి మంచి విద్య అంటే ఏంటి? చాలా సందర్భాల్లో మన పాఠశాలల్లో కూడా ఎక్కువ ఇప్పుడున్నటువంటి కమర్షియలైజేషన్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలు ఏవైతున్నాయో వాటిని కంఠస్థం చేయటం, వాటిని పేపర్ మీద పెట్టడం, దాంట్లో మార్కులు ఇస్తే బాగా చదువు వస్తుంది, బాగా చదువు చెప్తున్నారు అనే ఒక అభిప్రాయానికి వస్తున్నారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి విద్య అంటే కేవలం మార్కులు సంపాదించడం, జీవనోపాధికి మనకి ఏదో ఒక వృత్తిని ఎన్నుకునేదానికి కావాల్సిన అర్హతను సాధించడం మాత్రమే కాదు. నువ్వు ఏ వృత్తిలో అయినా ఎంత నైపుణ్యము, ఎన్ని మార్కులు ఉన్నప్పుడు కూడా వీటన్నిటికంటే ముందుగా మనం ఒక మానవత్వం కలిగినటువంటి మనుషులుగా మనం రూపొందాలి. అలా మనలో ఒక మానవతా విలువలు ఉన్నట్లయితేనే మనం ఒక మంచి స్నేహితుడిగా, మంచి బిడ్డగా, మంచి తండ్రిగా, మంచి సహోదరులుగా, ఒక మంచి అన్నిటినీ మించి ఒక మంచి పౌరుడిగా మన ఈ సమాజంలో ఉంటాం. మనం ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రవర్తనలో మంచి అనేది లేకున్నట్లయితే, ఒక సత్ప్రవృత్తి, సద్భావన అనేది మన ప్రవర్తనలో లేకున్నట్లయితే మనం ఎప్పటికి కూడా ఈ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మనం నిలబడలేం. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మన దేవస్థానం వారు మన పాఠశాలల నుంచి, మన పాఠశాలల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా కేవలం మార్కులతో పాటుగా ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి పౌరులుగా, వ్యక్తులుగా రూపొందాలి. దానికి పునాది ఇప్పటి నుంచే ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో 8, 9, 10 తరగతుల్లో, ఎందుకంటే ప్రధానంగా మీ వ్యక్తిత్వ నిర్మాణంలో కానీ వీటన్నిటిలో ఈ దశ నుంచి మనం టీనేజ్ అంటాం, ఇంగ్లీష్లో అంటే యుక్త వయసు అంటాం. ఈ క్రమంలో మీరు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అనేది మీరు నిలబడినట్లయితే అది మీ జీవితాంతం మీకు ఒక నీడలాగా మిమ్మల్ని రక్షిస్తూ ముందుకు నడుస్తుంది. ఈ టీనేజ్ బృహదారణ్యకోపనిషత్తులోని యొక్క శాంతి మంత్రాన్ని మనం ఎందుకు తీసుకున్నాము అంటే దానికి కూడా ఇందాక వక్తలందరూ చెప్పారు, మనము
అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, మృత్యువు నుంచి అమృతత్వం వైపు ప్రయాణించడానికి ఇది విద్యార్థులకు ఎంతో అవసరం. మనము చక్కటి విషయాలను మనం నేర్చుకోవాలి, ఆదర్శమైనటువంటి జీవనం మనం గడపాలి, చక్కని సంస్కారంతో ఉత్తమ పౌర నిర్మాణానికి మనమందరం కృషి చేయాలి. ఇవన్నీ కూడా ఈ యొక్క మంత్రంలో మనకు కనిపిస్తాయి. మనమందరం చిన్నప్పటి నుంచి వింటున్నాం, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. మన నదులు, మన వృక్షాలు, మన గోవులు అన్నీ కూడా వాటి కోసం వాటిని ఏవి చేసుకోవడం లేదు. ఇవన్నీ కూడా పరుల కొరకు మాత్రమే అవి చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మనకు ఏదైతే భగవంతుడిచ్చిన ఈ యొక్క శరీరం ఉందో అది మనం పరోపకారార్థం, అందరి సంతోషం కోసం మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, డిఓ గారు చెప్పారు, జ్ఞానం అంటే కేవలం పుస్తకాలు చదవడం, చక్కటి జీతంతో ఉద్యోగం చేసి మన సంసారం, మన కుటుంబం అనుకోవడం కాదు. సత్ప్రవర్తనతో కూడిన ధార్మిక నైతిక జీవనాన్ని మనము గడిపినప్పుడే సమాజ హితకరమైనటువంటి జీవనం మనం గడిపేవాళ్ళం. మనమంతా గతంలో మేమంతా ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చాం. అవ్వలు తాతలు మంచి కథల రూపంలో నీతి కథల్ని ఎన్నో మాకు అందించడం, చక్కటి పద్యాలతో కూడిన పాఠ్యాంశాలు ఉండడం, తద్వారా ఏది సమంజసం ఏది అసమంజసం అన్న విషయాలు ఎన్నో కూడా విద్యలో ఉండేటివి. ఇప్పుడు దాదాపుగా అవి మృగ్యమైన సందర్భంలో ఇవన్నీ కూడా పిల్లలకు తెలియచేయాలి. ఏవైతే మన సనాతన ధర్మంలో కానీ, ఒక చక్కటి పౌరుడిగా ఎదగడంలో కానీ మనకు ఏవైతే అవసరమవుతున్నాయో అవన్నీ కూడా విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశంతో గతంలో కొన్ని కార్యక్రమాలు చేశాం. తిరిగి ఈ సద్గమయ అనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ఏం చేస్తాం? 4 రోజుల పాటు, అంటే 28, 29, 30, 31 4 రోజుల పాటు రోజు 6 అవర్స్తో దాదాపు 24 పీరియడ్స్, 24 అంశాల మీద మీకు చక్కటి విషయాలను చెప్తారు. ఎందరో లబ్ధ ప్రతిష్ఠులు, తర్వాత బాగా పేరు ఉన్నవాళ్ళైనటువంటి మీ టీచర్లు ఉన్నారు. వారితో పాటు సామాజిక జీవనంలో ఉండి ఆధ్యాత్మిక రంగంలో ఎంతో ఉన్నతి సాధించినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా బయట నుంచి తీసుకొని వచ్చి వీళ్ళందరి మేలు కలయికతో మీకు చక్కటి, ఒకవైపు నీతి నియమాలు చెప్పాలి, ఒకవైపు మన సంస్కృతి సంస్కారాలు చెప్పాలి. ఇవన్నీ చెప్పడానికి గాను ఈ ప్రకారంగా తయారు చేసి మీకు ఒక చక్కటి సిలబస్ చేసి మీకు సద్గమయ అనే కరదీపిక కూడా మీకు అందరికీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8వ తారీఖున నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సోమవారం జేఈఓ వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. వరలక్ష్మి వ్రతంలో భక్తులు 1000 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ కారణంగా అభిషేకన అనంతరం దర్శనం, లక్ష్మీ పూజ, కళ్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను సూచించారు. వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా LED స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు.
తెలిపారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఆకట్టుకునేలా భజన బృందాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం ఇతర ప్రాంతాలలో మరింత ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసరాలు, రహదారులు, సమీప ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్, సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వరలక్ష్మి వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థాన మండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాలలో పెండ్లాన్స్, సూచిక బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలని తెలిపారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. కాగా పూర్వం శంకరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత, ఆచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు స్కంద భవిష్యత్తోత్తర పురాణాల ద్వారా తెలుస్తుంది. కావున సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అవతరించిన దివ్య స్థలం తెరుచానూరు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రావణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘ మాంగళ్య సౌభాగ్యం, సిరి సంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహా ఫలితాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాస ఆచార్యులు, బాబుస్వామి, మణికంఠ స్వామి, ఆలయ డెప్యూటీఓ పి హర్నాథ్, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, అన్నదానం డెప్యూటీఓ సెల్వం, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం పద్మావతయ నమః. ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి సంబంధించి అత్యంత విశిష్టమైన శ్రీ వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ వరలక్ష్మి వ్రతం చాలా ఇంపార్టెంట్ అయిన పర్వదినం కాబట్టి ముఖ్యంగా అమ్మవారికి చాలా ముఖ్యమైన విశిష్టమైన పర్వదినం. దానికి సంబంధించి భక్తులందరూ కూడా దర్శనానికి రావడం జరుగుతుంది. తర్వాత వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటారు. ఏ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా టీటీడీ చర్యలు తీసుకునే దాంట్లో పార్టీగా మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు చక్కగా చేస్తూ ఉన్నారు. సో వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాము. ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం పద్మావతయ నమః. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం, త్రాగునీటి సౌకర్యం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి టీ, కాఫీ ఏర్పాటు చేసి వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సీ, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్
కృష్ణారెడ్డి, శివశంకర్ నాయక్, సుధారాణి, రోజ్మ్యాన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదు చేసి అర్జీదారులకు రసీదులను అందించారు. కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 125, పంచాయతీరాజ్కు 27, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 13, సివిల్ సప్లై 6, పోలీసు శాఖ 8, సర్వే ల్యాండ్ రికార్డ్స్ 12, విద్యుత్ శాఖ 4, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 1, స్కూల్ ఎడ్యుకేషన్ 27, ఏపీఎస్ వైర్స్ 14, హైయర్ ఎడ్యుకేషన్ 1, ఫ్యామిలీ వెల్ఫేర్ 3, ఏపీఎస్ఆర్టీసీ 2, రూరల్ డెవలప్మెంట్ 3, జీఎస్డబ్ల్యూఎస్ 1, సెకండరీ హెల్త్ 1, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ 1, పబ్లిక్ హెల్త్ 1, ఫారెస్ట్ 1, రికవరీ రూరల్ పావర్టీ 5, వాటర్ రిసోర్స్ 4, మొత్తం 260 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు వచ్చిన అర్జీలపై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో తాను శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ పాలక మండలి చైర్మన్ గా ఉన్నప్పుడు శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద ఉన్న భక్త కన్నప్ప కొండకు పోయే దారిలో తిప్పపైన లక్ష్మీ నరసింహస్వామి, దుర్గాదేవి, శివసుబ్రహ్మణ్యం, గణపతి ఆలయాలకు బాలాలయాలు చేయించి దాతల సహాయంతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించామని, అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర దేవాలయం నిధులతో గణపతి దేవాలయం, దుర్గాదేవి దేవాలయం, శివసుబ్రహ్మణ్యం ఆలయం అద్భుతంగా పునర్నిర్మించామని, అయితే ఈ నిర్మాణాలు పూర్తయి నెలలు కావస్తున్నా ఎందుకు ఇంతవరకు వాటికి కుంభాభిషేకానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి చొరవ చూపించి ఈ 4 దేవాలయాలకు కుంభాభిషేకం చేయవలసిందిగా కోరారు. ఇది శ్రావణ మాసమని, మరో 15 రోజులు ఆడికృతిక వస్తుందని, ఈ ఆడికృతిక మాసంలో ఈ 4 ఆలయాలకు కుంభాభిషేకం నిర్వహించి ఆలయాలను భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాల్సిందిగా ఆయన ఆలయ ఈవో బాపిరెడ్డిని కోరారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో గతంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు భక్త కన్నప్ప దేవాలయంకి పోయే దారిలో తిప్ప మీద వెలిసి ఉండే లక్ష్మీ నరసింహస్వామి, దుర్గాదేవి, శివసుబ్రహ్మణ్యము, గణపతి ఆలయాలకి బాలాలయం చేసి తిరిగి పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఆ రోజు సంకల్పించాం. వాటిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మాత్రం డోనర్ల సహాయంతో ఆ యొక్క గుడి నిర్మాణం జరగడం జరిగింది. అదేవిధంగా ఈ 3 దేవాలయాలు కూడా దేవాలయ నిధులతోనే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి అయిపోయి ఇంజనీరింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వాటిని పునఃప్రారంభించుకోకుండా, కుంభాభిషేకం జరగకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆలయ అధికారులు ఇంజనీరింగ్ శాఖ పూర్తి చేసిన వ్యవహారాలు ఏమేమి ఉన్నాయి వాటిని వెంటనే మనం భక్తులకు అందుబాటులో తేవాలన్న యొక్క ఆలోచన లేకుండా, పెద్దలు చెప్పినట్టు భగవంతుడు కనుకరించినా కూడా పూజారి కనుకరించకపోవడం చాలా దురదృష్టకరం అవుతుంది. శ్రీకాళహస్తిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆ మహాద్భుతమైన ఆలయం. శివసుబ్రహ్మణ్యం అంటే నేను ఇంతవరకు ఎక్కడా కూడా చూడలా. పానవట్టానికి పాదాలు ఉంటాయి, సుబ్రహ్మణ్యం స్వామి నిలువెత్తి విగ్రహానికి పాదాలు ఉంటాయి. శివ సుబ్రహ్మణ్యం అనేది చాలా పురాతనమైన విగ్రహం అది. అదేవిధంగా అక్కడ నందీశ్వరుడికి నంది పైన నంది ఉంటుంది. నందీశ్వరుడు ఆ నంది పైన నంది ఉంటుంది. అటువంటి పురాతనమైన శిల్పులు ఏర్పాటు చేసిన శిలలు బాలాలయం ద్వారా అట్టే అక్కడ భద్రపరుచుకున్నారు ధాన్యాగారంలో. శ్రావణ మాసం ఇంకొక 15 రోజులు ఆడికృతికి కూడా రాబోతా ఉంది. అంటే మన శ్రీకాళహస్తి దేవస్థానం వాళ్ళు జరిపేసిన ఆడికృతి ఉత్సవాలు షణ్ముఖుడు తమిళనాడులో ఉండే 6 క్షేత్రాల్లో కూడా జరిగేది ఈ నెల 16వ తేదీ అనుకుంటా. అంతలోపలే ఈ ఆలయాలన్నింటినీ కూడా దయచేసి వెంటనే కుంభాభిషేకాలు చేయండి, శ్రీకాళహస్తి భక్తులకు అందుబాటులో తేవాలి. ఈ విషయంలో ఈవో గారు చొరవ తీసుకోవాలా. ఈవో గారు విత్ ఇన్ ద 4 walls కాకుండా ఇంజనీరింగ్ శాఖని ఏ రోజుకి ఆ రోజు అప్డేట్, ఏ నిర్మాణాలు పూర్తయినాయి, ఏవేవి ఎక్కడెక్కడ నిర్మాణ దశలో ఉన్నాయి, వాటన్నిటి మీద ఒక రివ్యూ జరిపితే ఈ 4 గుళ్ళు వెంటనే కుంభాభిషేకం జరిపే అవకాశం ఉంటుంది. దయచేసి వెంటనే 4 గుళ్ళు కుంభాభిషేకం జరపాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న సమీకృత బాలుర వసతి గృహంలో కొన్ని సమస్యలు ఉన్నాయని ఆ వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు మాట్లాడుతూ
గత వైసీపీ ప్రభుత్వంలో తమ హాస్టల్లో ఎటువంటి వసతులు లేక చాలా దౌర్భాగ్యంగా ఉండేదని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తమ హాస్టల్ను పరిశీలించి తమ హాస్టల్కు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు. అయితే ఇంకా తమ హాస్టల్ నందు ప్రహరీ లేకపోవడంతో కొంతమంది వ్యక్తులు రాత్రిపూట అక్కడ మద్యం సేవించి తమను ఇబ్బంది పెడుతున్నారని, ఈ సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతామని తమ హాస్టల్కు ప్రహరీ గోడ నిర్మించవలసిందిగా విద్యార్థులు ప్రభుత్వాన్ని మరియు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఇక అదే విధంగా తమ హాస్టల్ నందు మంచినీటి సమస్య ఉందని, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించవలసిందిగా మరియు హాస్టల్ బాత్రూంలో సరిగ్గా లేవని, గ్రౌండ్ కొద్దిపాటి మరమ్మతులు చేస్తే తాము క్రీడలు ఆడతామని, తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరోసారి తమ హాస్టల్ను రాష్ట్రం పరిశీలించి తమకు కావలసిన సౌకర్యాలు కల్పించవలసిందిగా వారు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. నేను గత 3 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. నా పేరు అర్జును. ఇక్కడే ఇంటర్ నుంచి ఇక్కడే చదువుతున్నాను. మాకు గత ప్రభుత్వంలో అంత సౌకర్యాలు ఏమీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు వాటర్ సౌకర్యం, ఫుడ్డు, డోర్సు, మెస్, దోమలు కొట్టుకున్న మెస్ బాగా చేశారు. స్పోర్ట్స్ ఆడుకునే వాలీబాల్, క్రికెట్ బ్యాట్లు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం నుంచి కోరుకునేది ఏమనగా కాంపౌండ్ వాళ్ళు కావాలి. ఎవరంటే వాళ్ళు వచ్చిపోతున్నారు, తాగుబోతులు అంతా వస్తున్నారు. కాంపౌండ్ వాళ్ళు, ఆర్ఓ వాటర్ కంపల్సరీ కావాలా. ఆర్ఓ వాటర్ అసలు ఏం బాగాలేదు. డ్రైనేజ్ ప్రాబ్లం, ఈ 3 మేము కావాలని కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వం నుండి. మొన్న ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చారు, విజిట్ చేశారు, ఫుడ్ గిడ్డు మొత్తం చెక్ చేశారు, వెళ్ళారు. ఇప్పుడు ఇది ఒకటి కోరుకుంటున్నాం, ఈ 3 కోరుకుంటున్నాం. కాంపౌండ్ వాళ్ళు, ఆర్ఓ వాటర్, డ్రైనేజ్ ప్రాబ్లం, ఇదేమేనండి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం నుండి. నా పేరు కే మలస్త్రయ్య. నేను ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. 2023లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు హాస్టల్ వేరు, మన ప్రభుత్వం వచ్చినాక హాస్టల్ వేరుగా ఉంది. అప్పుడు ఏంటంటే అసలు ఏ ఫెసిలిటీస్ లేవు. మన ప్రభుత్వం వచ్చినాక అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. సిద్ధిరెడ్డి గారు వచ్చారు, వచ్చి విజిట్ చేశారు. ఒకసారి విజిట్ చేసి మొత్తం చూశారు. మొత్తం చూసిన తర్వాత మొత్తం ఒక 6 months లోపల మొత్తం బాగా చేపించేశారు. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే మాకు డ్రైనేజ్ ప్రాబ్లంగా ఉంది. అలాగే కాంపౌండ్ వాళ్ళు, అలాగే ఆర్ఓ ప్లాంట్, వాటి తాగడానికి డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేదు. అందువల్ల మాకు ఆర్ఓ ప్లాంటు, అలాగే కాంపౌండ్ వాళ్ళు, డ్రైనేజ్ ప్రాబ్లంని చేస్తారని కోరుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న వెంకయ్య నాయుడికి ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత గురించి వివరించారు. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ఆలయ ప్రవేశం చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దైవ భక్తితో పాటు సమాజ భక్తిలో ఉండడం కూడా అవసరమని తెలిపారు. ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల స్ఫూర్తి కేంద్రమని తెలిపారు. వెంకటేశ్వర స్వామికి వచ్చే కానుకలు పూర్తిగా ధార్మిక భక్తుల సౌకర్యాలు మాత్రమే ఉపయోగించుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిదని సూచనలు చేశారు. హిందువుల సంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరిలో గుడి ఉండాలని, ప్రముఖ దేవాలయాలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. గుడి బడి లేని ఊరు ఉండకూడదన్న ఆయన, బడి కట్టించడం ప్రభుత్వం కర్తవ్యం, గుడి కట్టించడం భక్తులు మరియు ప్రముఖ దేవస్థానాల ప్రధాన కర్తవ్యంగా ఉండాలని తెలిపారు. సామాన్య భక్తులకు సౌకర్యార్థం సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వామివారి దర్శనానికి విచ్చేవలసిందిగా ప్రముఖులను కోరుకుంటున్నానని తెలిపారు. ఇది నా సలహా మాత్రమేమని, ప్రజా ప్రతినిధులు దేవస్థానానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో, మరింత హుందాగా వ్యవహరించాలని నేను భావిస్తున్నట్లు తెలియజేశారు. కుటుంబ సమేతంగా శ్రీమతి ఉషమ్మ, కుమారుడు, కోడలు, కూతురు, మనవడు, మనవరాళ్ళు అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేటికి అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, దేవ అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం.
వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి హుండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింప చేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి. అది దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాలు ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు. బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం, గుడి కట్టించడం భక్తులు, అలాగే ఈ దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా. వాటి మీదనే దృష్టి పెట్టాలి తప్పితే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ లేదా ఇతరత్ర వైపు మళ్లించడం కానీ అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదని చెప్పని నేను సూచిస్తున్నాను. అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ వచ్చే యొక్క ప్రముఖులు కూడా, ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపీలను పిలుస్తుంటామో, వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం చెప్తూ ఉన్నారు మన వాళ్ళు, సుమారు 80,000 వరకు రోజు భక్తులు వస్తున్నారు వాళ్ళకి దర్శనం కలిగించడం అనేది. ఎంత చక్కని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సంఖ్య పెరిగే కొంది కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం, సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. దాని దృష్ట్యా విఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం. రెండవది, ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది, అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది నా సూచన కూడా. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో, మరింత ఉందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో నటుడు శివరాజ్ కుమార్, తెలంగాణ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీధర్, ప్రముఖ చిత్ర దర్శకుడు గోపీచంద్ మాలినేని వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి జిల్లా పొత్తూరు ప్రాంతం సదాశివ కోనకు ఆదివారం ప్రకృతి ప్రేమికులతో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా ఫ్రెండ్స్తో టికెట్ కొని వెళ్తే తనను మాత్రమే ఫారెస్ట్ అధికారులు టార్గెట్ చేసి రాత్రంతా బంధించారని ఫోటోగ్రాఫర్ సిద్ధార్థ సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. సిద్ధార్థ, మీ మీడియా మిత్రులందరికీ అండ్ తిరుపతి ప్రజలందరికీ నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా తెలుసు. గత 2 రోజులుగా నా మీద వస్తున్న ఆరోపణలు, దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈరోజు వచ్చానమాట. నేను సండే అంటే ఆదివారము సదాశివ కోనకి మా బృందం అంటే మా ఒక్క టీం అండ్ మా ట్రెక్కింగ్ గ్రూప్తో కలిసి మేము సదాశివ కోనకి వెళ్ళామన్నమాట. ఎట్లా రైట్ రాయల్గా టికెట్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళడానికి మన వాళ్ళు టికెట్స్ తీసుకుని అలో చేస్తారనమాట. ఇలా చెల్లూరు డ్యామ్ పరంగా లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ పైకి వెళ్ళి వాటర్ ఫాల్స్ అమ్మవారి కోన అని ఒకటి ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మేము ఫుడ్ తీసుకొని మేమంతా ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాగా వెళ్ళి ఒక ఫుడ్ చేసుకుని తినేసి అండ్ రిటర్న్ మళ్ళీ వస్తుండగా రిటర్న్ ఒక 4:30 సమయంలో చెల్లూరు డ్యామ్ దగ్గర మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పుత్తూరు వాళ్ళు కొంతమంది అండ్ తిరుపతి వాళ్ళు కొంతమంది నన్ను ఆపడం జరిగింది. ఎందుకు అని అడిగాను. సో మీరు ఇట్లా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొద్దిగా వీడియో హయ్యర్ అథారిటీస్ వాళ్ళు మాకు చెప్పి ఆపమన్నారు, సో మీరు రావాల్సి వస్తుంది అని చెప్పి ఓకే డన్, ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని చెప్పి
మేము వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. మా వాళ్ళందరినీ ఇంటికి పంపించేసి నేను మాత్రం వెళ్ళాను పర్సనల్గా. నన్ను మాత్రమే రండి అని మాట్లాడారు. ఓకే వెళ్ళాను. కరెక్ట్గా గుడిమల్లం వచ్చింది. గుడిమల్లం స్పాట్ దగ్గరకు వచ్చి ఒక స్పాట్లో ఆగిపోయి వీళ్ళు దే ఆర్ డిస్కసింగ్ అనమాట. నువ్వు తీసుకెళ్తావా, ఇది నీ రేంజు అని చెప్పి తిరుపతి వాళ్ళు పుత్తూరు వాళ్ళు కొద్దిగా వాళ్ళు వాగ్వాదం దిగి కొద్దిగా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక టొయాటో షోరూమ్ రేణుగుంట దగ్గర వచ్చే దగ్గర అక్కడ ఆగి మీరు పుత్తూరుకి వెళ్ళాల్సి వస్తుంది. తిరుపతికి వచ్చి సగం దారిలో వాళ్ళకి ఏమైందో ఏమో మళ్ళీ ఒక కాల్స్ వచ్చాయో హైదరాబాద్ నుంచి నాకు తెలియదు. వాళ్ళకి కాల్స్ వచ్చేసరికి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రేణుగుంట నుంచి మళ్ళీ పుత్తూరుకి తీసుకెళ్ళి అరౌండ్ 8:30 నైట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నన్ను రేంజర్ గారితో మాట్లాడాలని చెప్పారు. సరే ఓకే మేము వెళ్ళి మాట్లాడతాం, వాళ్ళు ఒక మంచిగానే మాట్లాడి తీసుకెళ్తాం, మేము మాట్లాడేసి వస్తామని చెప్తే వెళ్ళాను. 8:30 8:40 అరౌండ్ అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. సో దే గేవ్ ఎవ్రీథింగ్, హాస్పిటాలిటీ ఈజ్ వెరీ గుడ్, దే ట్రీట్ యాజ్ ఏ బ్రదర్, ఒక తమ్ముళ్ళలాగా చూసుకున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అక్కడ ఏమైంది, ఒక 8:30 నుంచి 9:30 అయింది, 9:30 నుంచి 10 అయింది. నేను అడిగాను ఏంటండి ఇంకా రాలేదా అంటే వస్తారండి. నాకు అక్కడే అర్థమైపోయింది. ఆ సిబ్బంది వచ్చి ఎప్పుడైతే టిఫిన్ తింటారా అన్నారో నాకు అర్థమైపోయింది, ఓకే దే ఆర్ లాకింగ్ మీ అని చెప్పేసి నేను అప్పుడే ఏదో యూట్యూబ్ ఓపెన్ చేయగానే అప్పుడే ఐ గాట్ సంథింగ్ న్యూస్, తిరుపతికి చెందిన ఈయన సిద్ధార్థ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అరెస్ట్ అని. నేను అసలు అరెస్ట్ అని నాకు చెప్పనే లేదు. ఈవెన్ నాకు ఒక మామూలుగా వచ్చారు, తీసుకొచ్చారు, మాట్లాడారన్నారు, అరెస్ట్ అన్నారు. సరే అంతా అయిపోయింది, అది కూడా వదిలేశాను. కొద్దిసేపు తర్వాత నన్ను ఒక ఆ రూమ్లో ఎక్కడైతే కూర్చోబెట్టారో లాక్ చేసేశారు. నేను అది వీడియో కూడా తీసుకున్నాను. ఎందుకు లాక్ చేశారు అంటే పాములు వస్తాయి, అంత పెద్ద రేంజర్ ఆఫీసర్లో పాములు వస్తాయండి నాకు అడుగుతున్నాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఎవరు ఆ టైంలో పాములు వస్తాయి, ఒక్కరిని పెట్టి లాక్ చేయడానికి అందరు బయట ఉన్నారు, మళ్ళీ నన్ను లాక్ చేశారు. ఎందుకు లాక్ చేశారు అంటే ఇట్లా రీజన్స్, కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తున్నారు. సరే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ రేంజర్ గారు వచ్చారు, 6 o'clock 6:30 అరౌండ్ 6:30కి వచ్చారు. నేను మాట్లాడాను, ఏం జరిగింది అంటే మేడం ఇలా జరిగింది, మేడమే చెప్తున్నారు మీరు ట్రెస్పాసింగ్ అయ్యారు. మేడం ట్రెస్పాసింగ్ అయ్యేదానికి మీరే టికెట్స్ ఇచ్చారు, అండ్ టికెట్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇట్లా అనడం ఏమాత్రం కరెక్ట్. నేను మేడం కొన్ని పాయింట్స్ మాట్లాడారు, మేడం కొన్ని పాయింట్స్ మాట్లాడారు. సో అయిపోయింది. సో మేడం ఏదో సార్ట్అవుట్ చేసేస్తామా అంటే అయిపోయింది అని చెప్పేసి ఆపేద్దాం అనుకుని మాట్లాడారు. అంతా మేడం కూడా పద్ధతిగా అది కరెక్ట్ కాదమ్మా వెళ్ళకూడదు అని చెప్పి మాట్లాడారు. అంతా బాగానే ఉంది. కరెక్ట్గా 10:30 అప్పటిదాకా అది జరుగుతూనే ఉంది. మేడం వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తానమ్మా, మీరు రిటర్న్ ఫామ్ లెటర్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. కరెక్ట్ 10:30 అవుతుంది. ఈ వేటి న్యూస్ సంథింగ్ దీంట్లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు డిఎఫ్ఓ గారు. ఈ విధంగా ఈయన సిద్ధార్థ అనే వ్యక్తిని మేము పట్టుకున్నాము. హీస్ కలెక్టింగ్ 300 రూపీస్ ఫ్రమ్ పార్టిసిపెంట్స్ అండ్ ఇక్కడికి చెల్లూరు డ్యామ్ నుంచి వెళ్ళారు. సో ఆయన పట్టుకొని మేము ఫైన్ చేశారు అని ఫైన్ తీసుకుని వదిలేసాము అని చెప్పి అన్నారు. 10:30కి నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజర్ ఆఫీసర్లో ఉన్నాను. ఈయన నన్ను ఎట్లా వదిలేస్తారని స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే సదాశివ కోనకి నాతో పాటు వేరే గ్రూప్స్ ఫ్రెండ్స్ దే కేమ్, వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేరు, వాళ్ళని ఎందుకు మాట్లాడలేదు, ఓన్లీ ఈయనే సిద్ధార్థని ఎందుకో నేను చెప్తా. గత కొంతకాలం ముందు దివ్యారామం అలియాస్ దివ్యారామంలో మనం చెట్లు కొట్టేసిన కారణంగా మనం ఒకటి యాజ్ నేచర్ లవర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ మా బంధువులు అండ్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం జరిగింది, ఫ్రెండ్స్ అండ్ వచ్చి మాట్లాడారు. సో దానికి ఏమైందంటే పర్సనల్ టార్గెట్గా సో ఈ విధంగా మమ్మల్ని టార్గెట్ చేశారనమాట. డిఎఫ్ఓ గారికి మేము ఆల్రెడీ కాల్స్ చేసాం, ఈవెన్ మా లాయర్స్ కాల్ చేశారు. సో హీ డింట్ లెఫ్ట్ ద కాల్. డిఎఫ్ఓ గారు ఈరోజే అదే సదాశివ కోనకి నేనే 2 నెలలు ముందు వెళ్ళా, అప్పుడు అడగండి డిఎఫ్ఓ గారు ఈరోజు ఎందుకు అడుగుతున్నారు అంటే అప్పుడు ఏం లేదా, అప్పుడు సదాశివకి ఎంట్రన్సా, మీరు రైట్ రాల్గా ఎంట్రన్స్ ఇస్తున్నారా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు నాతో పాటే చెప్తాను కదా, నాతో పాటే దగ్గర ఒక 70 మంది దాకా వచ్చుంటారు, వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి, నన్ను మాత్రం ఎందుకు పట్టుకుంటున్నారు? నన్ను పట్టుకొని వెళ్ళారు, ఓకే మీరు ఒక్కరోజు కూడా నాతో మాట్లాడిన లేదు. ట్రక్కింగ్ మీరు అగైనెస్ట్ కాదు అని అంటారు, ఏ రోజు మమ్మల్ని పిలిపించింది లేదు. మాకు రాజంపేట డిఎఫ్ఓ గారు పిలిచి దే గేవ్ ఇన్స్ట్రక్షన్స్, ఇలా చేయొచ్చు, టోటల్గా ఆపేయండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆపేయండి అని చెప్పారు. నేను రెవెన్యూ ల్యాండ్స్ మాత్రమే వేస్తున్నాను, నేను అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మళ్ళీ వై ఓన్లీ మీ ఈనేష్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని నేను కోరుకుంటున్నానండి. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాబోయే రోజుల్లో తిరుపతి పరిసరాల
క్షేత్రాల పర్యటన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వైకుంఠ శ్రీనివాసుని దివ్య దర్శనం చేసుకోవడం అనిర్వచనీయమైన అనుభూతి కలిగిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో పర్యాటక అభివృద్ధి కోసం ఆగస్టు 7, 8 తేదీలలో తిరుపతిలో నిర్వహించే సమావేశంలో జిల్లాలోని అధికార యంత్రాంగం, పర్యాటక, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు. తిరుపతి జిల్లాలోని వివిధ క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్గా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టాస్కీ పథకం క్రింద మంజూరైన గండికోట పర్యటన ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఆగస్టు 1వ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పాలసీ ప్రకటనతో తిరుపతి, వైజాగ్ ప్రాంతాలలో పీపీసీ విధానంలో 5 స్టార్ హోటల్ నెలకొల్పేందుకు పలువురు ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారని తెలిపారు. వాటి ఏర్పాటుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాక రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్ర తీరంలో వాటర్ స్టోర్స్, బీచ్ రిసార్ట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైజాగ్, చెన్నై మధ్య క్రూజ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఫ్లేను పూర్తి స్థాయిలో తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజానికానికి ఉపయోగపడేలా రిషికొండ ప్యాలెస్ ను తీర్చిదిద్దుతామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పర్యాటక రంగానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేస్తే కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందని తెలిపారు. స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. గత సంవత్సరం అంతా కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రాలేకపోయాను. ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి తిరుపతిలో 7, 8 తారీఖుల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలు కానీ, అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు కానీ, వాటన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి వాటిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో రేపు 7, 8 తారీఖులు జరిగేటువంటి సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్స్కి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారు అందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి ముందు రేపు 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వ సాస్కీ ప్రోగ్రాం కింద శాంక్షన్ అయినటువంటి గండికోట పర్యాటక ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అది కూడా రేపు నిర్ధారణ అవుతుంది. అయిన తర్వాత 1వ తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయటం, అదేవిధంగా హోటల్స్కి సంబంధించిన ఇవాళ తిరుపతి కానీ, వైజాగ్ కానీ ఇతర ప్రాంతాల్లో 5 స్టార్ హోటల్స్ చాలా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చేదోడు వాదోడుతోటి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం పాలసీ వల్ల, దీనికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల అనేక మంది హోటల్స్ సంబంధించిన వారు అందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ రంగంలో హోటల్స్ ఏర్పరచడానికి ముందుకు వస్తున్నారు. దానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ తిరుపతిలో కూడా అనేక హోటల్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది పర్యాటక రంగానికి, ఇవాళ మళ్ళీ పట్టాలు ఎక్కించాం. నెమ్మదిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. సరే, సముద్ర తీరం మనకి ఎక్కువగా ఉంటుంది సార్, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతుంది? 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది మనకి. ముఖ్యంగా వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ఋషికొండ బీచ్ని మనం బ్లూ ఫ్లాగ్ బీచ్గా కూడా మనకి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. దాన్ని కాపాడుకుంటూ పక్కన మరో పక్కన మొత్తంగా సముద్ర తీరం పొడవునా కూడా వెల్నెస్ సెంటర్స్ కానీ, అక్కడ బీచ్ రిసార్ట్స్ కానీ, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి, దాంతోపాటు సీప్లేన్ ఈ మధ్యకాలంలోనే మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి నంద్యాల వరకు అంటే శ్రీశైలం వరకు సీప్లేన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాన్ని ఒక పైలట్ ప్రోగ్రామ్గా చేసాం. దాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయిలో తీసుకురావడానికి, అదేవిధంగా క్రూజ్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి, వైజాగ్ నుంచి చెన్నై మీదుగా అటు పాండిచేరి వరకు తీసుకెళ్లేదానికి క్రూజ్ను కూడా ఏర్పాటు చేయడానికి, ఇలా సముద్ర తీరానికి మనకున్నటువంటి ప్రత్యేకత, మనకున్నటువంటి
లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉందో కనుక దీని పొడవునా కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుని మీరు చెప్పిన విధంగా సముద్ర తీరాన్ని కూడా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. సార్, రిషికొండ మీద పట్టిన భవంతి ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా వాడుకోబోతున్నారో అసలు దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తారు? నిజానికి అక్కడ మాకు ఇదివరకు ఉండేటువంటి రిసార్ట్స్ వల్ల రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆదాయం వచ్చేటువంటి రిసార్ట్స్గా ఉండేవి ఋషికొండ మీద. వాటిని పడగొట్టి ఇవాళ దేనికి ఉపయోగించాలో తెలియనటువంటి పరిస్థితులు పెద్ద ప్యాలెస్ నిర్మించారు వాళ్ళు. మాకైతే పేద ప్రజల కోసం ఉపయోగపడి చేయాలనుకుంటాం, కానీ మేము ఆయనైతే సొంతంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి లేకపోతే ఒక రాజప్రసాదాన్ని నిర్మించుకునేటువంటి ప్రసాద కార్యక్రమాన్ని మనం చూసాం. దాన్ని ఇవాళ పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏ రకంగా దాన్ని మార్పు చేయాలి, ఏదో భవంతుల్ని లేకపోతే పూర్వం ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి రాజప్రసాదాలని ఆయన నిర్మించుకున్నాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ మాత్రం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే దాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏ రకమైన కార్యక్రమం చేయాలనే దాని మీద డిపార్ట్మెంట్ మొత్తం కూడా కృషి చేస్తూ ఉన్నాం. త్వరలోనే దానికి ఒక రూపం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలని సూచన. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీదారులు. సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. విద్యార్థుల్లో భక్తిభావం, మానవీయ కోణం, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ధ్యేయం. టీటీడీ పాఠశాలల్లో ఘనంగా ప్రారంభమైన సద్గమయ శిక్షణా తరగతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.